హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ డిఏఓలో అడిగిన కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్. టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ ప్రీవియస్ అయింది కదా, దాంట్లో కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా, నెక్స్ట్ టైం పేపర్లో కూడా సిమిలర్ క్వశ్చన్స్ రావచ్చు. సో మనము ఈ మోడల్స్ కొంచెం అంటే నార్మల్ ప్రొసీజర్లో ఎట్లా సాల్వ్ చేయాలి, ఆప్షన్స్ ద్వారా కూడా సాల్వ్ చేయాలి, కాకపోతే ఫస్ట్ నార్మల్ ప్రొసీజర్లో ఎట్లా సాల్వ్ చేయాలి అది మనం చూద్దాము. సో ఈ కాన్సెప్ట్స్ మీద నెక్స్ట్ టైం కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ p+1,1 అండ్ 2p+1,3 పాసెస్ త్రూ ద పాయింట్ 2p+2, 2p అంటున్నాడు. సో ఇక్కడ p క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్ ఇక్కడ ఏమున్నాయంటే త్రీ పాయింట్ ఒక లైన్ ఉంది. ఆ లైన్ మీద మనకి ఒక పాయింట్ ఏ అనుకుందాం. ఆ పాయింట్ ఏమని ఇచ్చిండు, p+1,1. నెక్స్ట్ ఇంకో పాయింట్ని బి అనుకుందాం, ఆ 2p+1, 3. ఇంకోటి సి అనుకుందాం, థర్డ్ పాయింట్ వాడిచ్చింది అది ఇది. సో బేసిక్గా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఒక లైన్లో ఉన్న ఏ 2 పాయింట్స్ స్లోప్ అన్నా సేమ్ ఉంటుంది. సో ఈ ఏబీ స్లోప్ ఎంత ఉంటుందో బీసీ స్లోప్ అంతే ఉండాలి, ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి. సో మనకి స్లోప్ ఫార్ములా ఏంది, y2 - y1 / x2 - x1. సో ఇది మనం దీని నుంచి ఇట్లా చేయొచ్చు. 3 - 1 ఎంత 2, 2p+1 - p+1 అంటే మనకు వచ్చేది ఎంత p. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్, ఇదేమో ఏబీ స్లోప్, ఈ 2/p అనేది. ఇప్పుడు నేను బీసీ స్లోప్ అనుకుంటాం. బీసీ స్లోప్ కూడా సిమిలర్ ప్రొసీజర్, y2 ఇది y1 అవుతుంది. అప్పుడు 2p - 3 / 2p+2 నుంచి 2p+1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అని వస్తుంది మనకి. సో మనం ఇది సాల్వ్ చేస్తే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీని రూట్స్ మనకు తెలిస్తే అయిపోతుంది. సో 2p² - 3p - 2 = 0. సో p వాల్యూ ఎంత, 3 + √9 + 16. సో మనకు బేసిక్ వచ్చేది ఎంత, 3 + 5/4. అంటే ఎయిదర్ -1/2 అన్నా లేకపోతే 2 అన్నా. సో p వాల్యూ ఈ 2 ఇట్లా ఏదైనా ఉండొచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ 3 అవుతుంది. సో ఇట్లా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటున్నాడు, పాసింగ్ త్రూ ద పాయింట్ 4, 3 అండ్ హ్యావింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ whose sum is -1. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, ఏంటంటే లైన్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఉంటుంది కదా. ఒక లైన్ ఈక్వేషన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇస్తే ఒక ఫార్మాట్ ఉంటుంది ఈక్వేషన్. అది ఎట్లుంటుంది, x/a + y/b = 1 ఈ ఫార్మాట్లో ఉండాలి. సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక డయాగ్రామ్ గీద్దాం ఇట్లా. సో ఇదేమో వై ఇంటర్సెప్ట్ బి, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ. సో మన ఈక్వేషన్ ఇది అవుతుంది, x/a + y/b = 1. సో ఇక్కడ మనకి ఏమని అంటున్నాడు, అది ఒక పాయింట్ నుంచి వెళ్ళాలి 4/3. సో మనం ఇట్లా చేస్తే ఏమవుతుంది, 4/a + 3/b = 1. అట్లే ఇంటర్సెప్ట్స్ సమ్ 1 - 1 అంటున్నాడు, a + b వాల్యూ -1 అంటున్నాడు. సో ఇట్లా సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. కానీ ఇదంతా ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్, ఇట్లా ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేయడం. సో మనం బెస్ట్ ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం బేసిక్గా అంటే, ఈ పాయింట్ని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అట్లే దీన్ని ఈ ఫార్మాట్లో తీసుకొని a + b వాల్యూ -1 దేనికి ఉంటుందో చూస్తే అయిపోతుంది. సో ఈ 4, 3 దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫస్ట్ ఆప్షన్లో. 4 × 3 = 12, 12 - 6 - 6 ఇది వస్తుంది. నెక్స్ట్ సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంది, ఆ పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుందని. సో అంటే ఏవే పాసిబిలిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈ x - 2y + 2లో అప్పుడేమొస్తుంది మనకి, 4 - 2 of 3 + 2 దీనిలో కూడా వస్తుంది. నెక్స్ట్ మనం a + b వాల్యూ -1 ఉందా లేదా చూద్దాం. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా రాస్తే ఏమొస్తుంది మనకి, 3x - 2y = 6, x/2 + y/- 3 = 1. సో ఇప్పుడు వచ్చింది కదా మనకి x/2, ఇదేమో y/-3. అప్పుడు 2 - 3 యాడ్ చేస్తే మనకు వచ్చేది -1. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో మన ఆన్సర్ ఏంది, ఫస్ట్ ఆప్షన్. ఇన్ని ఈక్వేషన్స్ మనం రాయాం రియల్గా,
మనము ఇన్ని ఈక్వేషన్స్ రాయము, జస్ట్ చెక్ చేసుకుంటాం పాయింట్ ఫాస్ట్గా 4,3 4 3 12 -6 అని మనసులో అనుకుంటే ఈ సాటిస్ఫై అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ 6 తీసుకుంటాం, ఇక్కడ 2 అని రాసుకుంటాం అంతే. అంతేగాని ఇవన్నీ మనం రాయము ఎగ్జామ్లో. మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ చెప్తున్నాను. రియల్ ఎగ్జామ్లో ఇవన్నీ చేస్తే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయరు బేసిక్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటి? ద పాయింట్స్ ఆన్ ద వై యాక్సిస్ విచ్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 units ఫ్రమ్ ద పాయింట్ 8,8. బేసిక్గా వై యాక్సిస్ అంటే ఏంది? వై యాక్సిస్ అంటే ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్. వై యాక్సిస్ ఈక్వేషన్ ఏంది బేసిక్గా అంటే x = 0. వై యాక్సిస్ అంటే ఒక లైన్, ఆ లైన్లో ఎక్స్ వాల్యూ ఎప్పుడైనా జీరోనే ఉంటుంది. సో అది మన ఈక్వేషన్. సో దీని మీద ఉన్న పాయింట్స్ అన్నిటికీ ఎక్స్ మాత్రం 0 ఉంటుంది. ద పాయింట్స్ ఆన్ వై యాక్సిస్ అంటే అన్నిట్లో 0నే ఉంది ఎక్స్ కోఆర్డినేట్. అండ్ ఇట్ డిస్టెన్స్ ఆఫ్ 10 units ఫ్రమ్ ద పాయింట్. సో ఇక్కడ మనం ఇది ఆప్షన్స్ ద్వారా చేద్దాం. సో ఇది ఫస్ట్ చూసుకుంటే మనకు 0, -2. ఇది 8,8 నుంచి ఎంత దూరం ఉందనంటే ఏం చేస్తాం మనం? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని రాస్తాం. సో రాస్తాం కదా. సో ఇది ఇప్పుడు మనం x2 ఎంత? 8 - x1 ఎంత? 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 8. సో 8 + 2 ఇది అవ్వదు. ఇది 8² ప్లస్ ఇది 10 units కంటే ఎక్కువ వస్తుంది. సో ఇది అవ్వదు. అంటే ఇంత డీటెయిల్గా రాయాం ఎగ్జామ్లో, కానీ ఇది అవ్వదు. ఈ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంది? x2 - x1 అంటే ఇప్పుడు x2, ఇప్పుడు ఇదేమో x1, ఇది x2. 0 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. ఇది అవుతుందా? √8² + 6² అంటే ఎంత? 10. ఇది అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 0, 14. ఆ 0, 14 నుంచి 8, 8కి ఎంత ఉంటుంది డిఫరెన్స్? 8 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 14 - 8 అంటే 6². ఇది కూడా 10 అవుతుంది. అంతే, అయిపోయింది. మనము ఇట్లా ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయడం వల్ల ఈజీ. ఇంకోటి ఇవన్నీ రాయొద్దు. మనకు జనరల్గా 6² + 8² అంటే 10² అని తెలుసు. దీనికి మళ్ళీ 6 × 36 ఇట్లా రాయొద్దు ఎగ్జామ్లో. ఇదంతా మైండ్లోనే అయిపోవాలి. ఇక్కడ మన రాష్ట్రం ఇవన్నీ ఏది జరగొద్దు ఇక్కడ. ఇదంతా మైండ్లోనే అయిపోవాలి. మన ఆప్షన్ ఫాస్ట్గా 20-30 సెకండ్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. 2, 1, 4, 5, -1, -3 ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటున్నాడు. ఇన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్. ఇది కూడా మనము ఆప్షన్స్ ద్వారానే సాల్వ్ చేయాలి. సో ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేస్తేనే మనము ఈజీగా చేయగలుగుతాం. సో మనకి ఈ పాయింట్ ఇచ్చిండు, ఈ పాయింట్ ఇచ్చిండు, ఈ పాయింట్ ఇచ్చిండు. మనం సింపుల్గా ఏం చేస్తాము? ఇది ఏ, ఇది బి, సి ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు మనకి ఏ, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, సో మనకి మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఇది x1, y1, ఇది x2, y2 అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. కొంతమంది కాన్సెప్ట్ తెలియకపోతే ఎగ్జామ్లో ఇట్లా సాల్వ్ చేయమని కాదు. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ మనము ఈ కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవుతుంది? మిడ్ పాయింట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే x1 + x2/2 y1 + y2/2. సో మనము ఈ ఆప్షన్స్లో చూస్తాం. దీని ప్లస్ దీని/2, దీని ప్లస్ దీని/2 అంటే -3 - 7/2 అంటే ఎంత? -5. 7 + 9/2 అంటే ఎంత? 8. సో -5, 8 ఉందా? మనకి లేదు. సో ఈ ఆప్షనే తీసేయచ్చు. ఇంకా అన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ ఇప్పుడు దీన్ని x1 + x2 అట్లా చేస్తే ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ రావాలి, మనకి రావట్లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 3, 7, 5 -7 - 9 -16 అంటే -8. 5, 9 ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం. -3 + 7 4 4/2 2. సో 2, -7 + 2 అంటే 2, 1 వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం. 7 + 1 4 అంటే 7 + 1/2 చేయాలి కాబట్టి 4 అంటున్నా. 9 + 1/2 5 4, 5 ఉంది. నెక్స్ట్ చూద్దాం. -3 -1 వస్తుంది. -7 ఇదేమొస్తుంది? -3. సో 3 పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయాలి మనం. అంతేగాని ఇది ఇంకో ప్రొసీజర్ లేదు. ఆప్షన్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ద పాయింట్స్ A of 4, 3, B of x, 4, C of 5, -6 and D of 3, y taken in order are the vertices of a parallelogram. సో బేసిక్గా మనకు ఒక ప్యారలలోగ్రామ్ అంటున్నాడు. ఒక ప్యారలలోగ్రామ్ తీసుకుందాం.
ఈ ప్యారలలోగ్రామ్ వర్టిసెస్ ఇచ్చిండు. ఇదేంది, ఇది ఏ అనుకుంటే ఇది 4,3, బి వాల్యూ ఎంత ఇచ్చిండు x,4, సి వాల్యూ టేకెన్ ఇన్ ఆర్డర్ అన్నాడు కాబట్టి మనం ఇట్లా తీసుకుంటున్నాం 3,y. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. సో దీనికి డిస్టెన్స్, దీనికి డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ మనకి XY ఏందో తెలియాలి. సో ఇట్లా XYలు ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఏంటంటే మనకు ఒక ప్రాపర్టీ తెలియాలి. ఏంటిది ఆ ప్రాపర్టీ అంటే, మనకు తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటంటే, ఒక ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఈ డయాగ్నల్ని ఇది ఆఫ్గా చేస్తుంది, అట్లే ఈ డయాగ్నల్ దీన్ని ఆఫ్గా చేస్తుంది. సో ఆ పాయింట్ సేమ్ ఉంటుంది అనమాట. సో దీని మిడ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ సేమ్. మనం ఏమైనా రాయొచ్చు, x1 + x2/2, y1 + y2/2 చేస్తే ఈ మిడ్ పాయింట్ వస్తుంది. దీని నుంచి ఒక మిడ్ పాయింట్ వస్తుంది, దీని నుంచి ఒక పాయింట్, కానీ ఆ రెండు సేమే. అది మనం ఇక్కడ చూడాలి. సో 4 + 5/2 అంటే 9/2, 3 - 6/2 అంటే -3/2. అది దేనికి ఈక్వల్, ఈ 3 + x/2కి ఈక్వల్. అట్లే y + 4/2కి ఈక్వల్. ఇప్పుడు మనకి xy వచ్చింది. x ఎంత వస్తుంది, 6 వస్తుంది. y ఎంత వస్తుంది, y -7 వస్తుంది. సో మనకి x వాల్యూ, y వాల్యూ తెలుసు. ఇప్పుడు మనం ఈ ఏబి ఈక్వేషన్ కనుక్కుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏబి ఈక్వేషన్ ఎంత వస్తుంది, ఇప్పుడు 4,3, మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. x వాల్యూ ఎంత, 6,4. సో దీని స్లోప్ ఎంత, 1/2. సో y = 1/2x + c. ఈ 4,3 దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, 2 + c. y వాల్యూ ఎంత, 3. సో c వాల్యూ మనకు వచ్చేది ఎంత, 1. సో మన ఈక్వేషన్ ఏంటంటే 2y = x + 2. సో ఇది మన ఈక్వేషన్, x - 2y + 2 = 0. సో ఇది ఈక్వేషన్, ఏబి ఈక్వేషన్. దానిలో ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే అదే మన డిస్టెన్స్. సో పాయింట్ కూడా మనకు రెడీగా ఉంది. ఈ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఈ పాయింట్ అయినా తీసుకోవచ్చు. సో ఈ లైన్కి ఈ పాయింట్ 5,-6 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంది, ఈజీయే కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకొని √1² + 4² 2². ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, x - 2y. అప్పుడు ఏమొస్తుంది, y + 12 + 2 అంటే ఎంత, ఇది 12 + 5 ఎంత, 17. 17 + 2 19. ఆ 19/√5. మన ఆన్సర్ ఎంత, ఆప్షన్ 1. మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి, అది తెలుసు కదా. అది నేను ఫార్ములా ఇక్కడ రాయట్లేదు. సో ఇట్లా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్కిల్ ఈజ్ డ్రాన్ విత్ 3,2 యాజ్ సెంటర్ అంటున్నాడు అండ్ పాసెస్ త్రూ -5,6. సో ఒక సర్కిల్ ఇచ్చాడు మనకి, ఆ సర్కిల్లో ఒక సెంటర్ అంటున్నాడు 3,2 అండ్ ఆ పాయింట్ ఏదైనా -5,6 అంటున్నాడు. అట్లే మనకు ఆప్షన్స్లో 4 పాయింట్స్ ఇచ్చినాడు. ఆ పాయింట్స్ ఎక్స్టీరియర్ ఉన్నాయా, ఏ పాయింట్ ఎక్స్టీరియర్ ఉంది 4ట్లో అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎక్స్టీరియర్ పాయింట్, మనం దాన్ని x,y అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది ఈ రేడియస్ కంటే ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా సర్కిల్ అవతల ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది ఈ రేడియస్ కంటే తక్కువ ఉంటే అది ఎక్కడ ఉంటుంది, అది లోపల ఉండొచ్చు. సో మనము ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. రేడియస్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంది, √3 + 5 అంటే 8, 64 + 16 అని వస్తుంది. సో మనకి √80 అని వస్తుంది. దీనికంటే ఎక్కువ ఉంటే అది బయట ఉన్నట్టు. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 25 + 49, ఇది తక్కువ ఉంది దానికంటే. నెక్స్ట్ ఇది 4 + 16, ఇది కూడా తక్కువ ఉంది. నెక్స్ట్ ఇది చూద్దాం, 64 + 64, ఇది ఎక్కువ ఉంది ఆబ్వియస్గా. సో ఇది 3. ఇంకా మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పాయింట్ A of 2,9, B of 2,5 అండ్ C of 5,5 ఆర్ వర్టిసెస్ ఆఫ్ విచ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఈక్విలేటరల్, ఐసోసిలైడ్స్ అంటున్నాడు. సో ఇవి మనం ఏదో ఒక తెలియాలంటే ఈ ఏబి డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే, లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ 3 ఈక్వల్ అయితే ఈక్విలేటరల్, ఈక్వల్ కాకపోతే ఐసోసిలేస్ అయినా కావచ్చు, రైట్ యాంగిల్ అయినా కావచ్చు. ఫస్ట్ మనం ఏబీ వాల్యూ ఎంతో చూద్దాం. ఏబీ వాల్యూకి మనం ఆ డిస్టెన్స్ ఫార్ములా చేస్తే
ఏమొస్తుంది మనకి 0² ప్లస్ 16 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ అట్లే బీసీ వాల్యూ చూద్దాం. బీసీ వాల్యూ √2 - 5 అంటే 3 9 ప్లస్ 0 దీని వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ సిఏ చూద్దాం. సిఏ వాల్యూ ఎంత వస్తుంది? √9 ప్లస్ 16 అంటే 5 వస్తుంది. సో 3, 4, 5 అనేది ట్రిప్లెట్. సో మనకు ఆ సింపుల్గా ఏమర్థమవుతుంది? ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది. సో ఆన్సర్ మనకి 27th క్వశ్చన్ 4th. ఇంతే, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. క్వశ్చన్ చూసి పెద్దగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. 29th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ వర్టెక్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1, 1 అండ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద 2 sides త్రూ దిస్ వర్టెక్స్ ఆర్ -1, 2 అండ్ 3, 2. ఇవన్నీ సాల్వ్ చేయాలి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయడం బెటర్. మనం ఫస్ట్ చూసుకోవాలి ఏ వాల్యూ ఏమవుతుంది. సో ఏ వాల్యూ ఒకటి తెలిస్తే మనం ఇవన్నీ ఎలిమినేట్ చేయవచ్చు అట్లీస్ట్. ఇప్పుడు మనం 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. ఏ వాల్యూ సపోజ్ 5 అయింది అనుకో, మిగతావన్నీ ఎలిమినేట్ చేసినట్టే. ఏ వాల్యూ 4 అయితే ఇంకోటి ఎలిమినేట్ చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో, ఎట్ మ్యాక్స్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో నేను అప్పుడు ఏం సాల్వ్ చేస్తా? సెంట్రాయిడ్ అంటున్నాడు, ఈజీగా అయిపోతుంది కాబట్టి అది చేస్తే అయిపోతుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 2, 3 అండ్ 2 ఆఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ 5, 6 అండ్ -1, 4. థర్డ్ వర్టెక్స్ని x అనుకుంటే మనకి ఎంత? 5 - 1 ప్లస్ x/3 = 2. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 6 - 4 అంటే 2. ఎక్స్ వాల్యూ 2 ఉండాలి. ఉందా? ఎక్కడ ఉంది? ఇది. సో మనకి బి ఆప్షన్ 1 ఉండాలి. బి ఆప్షన్ 1 ఉన్నది ఏది ఉంది? బి ఆప్షన్ 1 ఉన్నది ఒకటే ఉంది. సో ఆన్సర్ మనకు 3 అయిపోతుంది. సింపుల్ కదా. ఇప్పుడు మనం ఈ వై కోఆర్డినేట్ కూడా సాల్వ్ చేయని అవసరం లేదు, క్వశ్చన్ అప్పుడే అయిపోయింది మనకి. సరే వై కోఆర్డినేట్ కూడా చూద్దాం. 3 + 9 = 6 + 4 + x. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? వై అనుకుంటే వై వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో ఈజీ, ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఇంకా మిగతా ఆప్షన్ చూద్దాం. వర్టెక్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides త్రూ దిస్ వర్టెక్స్ ఆర్ అన్నాడు. ఇది కూడా సెంట్రాయిడ్ క్వశ్చనే, ఈజీయే. P divides the line segment. సో ఇది ఈజీ క్వశ్చనే. ఇది m/n mx2 + ny1 nx1/m+1 ఇట్లా సాల్వ్ చేస్తే వస్తుంది. కానీ ఇంత అవసరం లేదు, ఒక ఆప్షన్ సాల్వ్ చేయడం వల్ల మనకు ఆన్సర్ అన్నీ వచ్చినాయి. సో మనం ఇక్కడ ఆప్షన్ చెక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో ఒక బిఓ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ అంతా సాల్వ్ చేయొచ్చు మనం. సో అట్లా సాల్వ్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. The area of the triangle formed by the lines x + y - 3 = 0, x - 3y + 9 = 0 and 3x - 2y + 1 = 0 అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి బేసిక్గా అంటే పాయింట్స్, ఈ పాయింట్ ఏ అనుకొని ఈ పాయింట్ బి, అంటే ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఒక పాయింట్ వస్తుంది, దాన్ని ఏ అనుకుందాం. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే బి, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే సి. ఆ పాయింట్స్ మనం కనుక్కున్న తర్వాత మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. ½ ఆఫ్ x1 × y2 - y1 y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × సో మనకు బేసిక్ ఏంటంటే ఇట్లా ఇంటర్సెక్ట్ అయితే x1, y1 అని ఒక పాయింట్ వస్తుంది, x2, y2 x3, y3. సో ఇక్కడ x1 × y2 - y3, నెక్స్ట్ x2 × y3 - y1, తర్వాత x3 × y1 - y2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. దీని మోడ్ అనమాట. మోడ్ అంటే పాజిటివ్ ఉండాలి ఇదంతా. సో ½ ఆఫ్ మోడ్ అంటే ఇదంతా అంత వాల్యూ వస్తుంది. సో బేసిక్గా ఈ x1, y1 క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. x1, y1 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు x = 3 - 5 అని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 - y - 3y + 9 = 0. అప్పుడు మనకు y వాల్యూ ఎంత వస్తుంది? y వాల్యూ = 12/4 అంటే 3. x వాల్యూ ఎంత వస్తుంది? x వాల్యూ = 3 - y అంటే x వాల్యూ 0. సో 0, 3 అనేది ఈ x1, y1 ఏ పాయింట్. నెక్స్ట్ బి పాయింట్ ఎట్లా వస్తుంది? ఇక్కడ ఏం చేయాలి మనం అంటే ఇక్కడ x - 3y ఉంది కదా, x = 3y - 9 అని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు 3y - 9 - 2y + 1 = 0. ఇదేమో 9y 7y - 27. సో y వాల్యూ మనకి 26/7 అని వస్తుంది. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 3y - 9 అంటే
3 into 26, 78/7 minus 9 అంటే 63 అంటే ఇక్కడ 5, 15/7 అని వస్తుంది. సో 15/7 కామా 26/7 అనేది సెకండ్ పాయింట్ బి. అట్లే సి క్యాలిక్యులేట్ చేయాలంటే x ఈక్వల్స్ టు 3 - y, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 - y - 2y + 1 = 0. అప్పుడు ఇది 9 - 5, సో y వాల్యూ 2 వస్తుంది. సో x వాల్యూ 1, 2. సో ఇది ఒక థర్డ్ పాయింట్ అవుతుంది సి వాల్యూ. ఇప్పుడు మనము దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే x1 0నే ఉంది, సో ఈ టర్మ్ 0 వస్తుంది. నెక్స్ట్ ఈ x2 వాల్యూ ఎంత ఉంది? 15/7. ఆ 15/7 ఇంటూ y3 ఎంత? y3 అంటే సి వాల్యూ, ఇది 2 - y1 ఎంత? 3 ప్లస్ x3 వాల్యూ ఎంత? x3 వాల్యూ అంటే 1. ఆ 1 ఆఫ్ y1 - y2, y1 ఎంత? 3 - 2 ఎంత? 26/7. ఈ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 15/7 ఆఫ్ -1 ప్లస్ 1 ఆఫ్ -5/7. దీని వాల్యూ -20/7 వస్తుంది ఇంటూ 1/2. సో ఇది 10/7 వస్తుంది, ఎందుకంటే మోడ్ ఏరియా ఎప్పుడైనా నీకు పాజిటివ్ ఉంటుంది. సో 30th క్వశ్చన్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్ట్రైట్ లైన్ విత్ y ఇంటర్సెప్ట్ 5, 3 అండ్ స్లోప్ 2/3, దెన్ ఇట్స్ ఈక్వేషన్ అంటున్నాడు. సో బేసిక్ ఇది ఏంది? y = mx + c ఫార్మాట్. సో y = mx + c ఫార్మాట్లో మనకి స్లోప్ అంటున్నాడు. స్లోప్ అంటే m, అదెంత? 5/3 అని ఇచ్చిండు. 5/3x + c ఎంత? ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ వాల్యూ 5/3, స్లోప్ 2/3, సారీ ఇది 2/3. సో మనకేమొస్తుంది? 3y = 2x + y అంటే 2x - 3y + 5 = 0. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఇంత సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 54th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, ఒక ట్రయాంగిల్ మనకి ఇచ్చిండు. ఆ ట్రయాంగిల్ ఏంటిది? PQR. పి వాల్యూ ఎంత ఇచ్చిండు? 2, 3 అండ్ మీడియన్స్ త్రూ Q and R హ్యావ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనకి ఇచ్చిండు. సో ఈ పాయింట్ ఏమవుతుంది? అది మనకు సెంట్రాయిడ్ అవుతుంది. సో దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ మీడియం త్రూ P అంటున్నాడు. అంటే మనకి ఈ పాయింట్ వస్తుంది. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. ఎందుకు? అప్పుడు మనం దీన్ని ఈ పాయింట్ని Z అని అనుకుంటే ఈ PZ వాల్యూ మనకి కావాల్సిన ఈక్వేషన్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ పాయింట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, Z వాల్యూ. ఆ Z వాల్యూ ఎంత అంటే ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ y = 1/2 బేసిక్గా. సో x = 1/2. సో మనకు 1/2, 1/2 అని వస్తుంది. ఏది? Z వాల్యూ. సో మనకు PZ క్యాలిక్యులేట్ చేయాలి. PZ క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనం స్లోప్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. PZ స్లోప్ ఎంత? సో PZ స్లోప్ అంటే 3 - 1/2, ఇది కదా Z అనేది, ఇది Z. సో మనము స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే 3 - 1/2/2 - 1/2. అప్పుడు ఏమొస్తుంది మనకి? 5/3. సో y = 5/3x + c అనుకుందాం. సో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం దీనిలో. మీకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి, అంటే ఏం తెలియకుండా ఇది చేయడం కష్టము. అందుకే మీకు కొంచెమన్నా ఐడియా ఉండాలి, అప్పుడే చేయగలుగుతారు. సో మన ఈక్వేషన్ ఏమవుతుంది? ఇదేంది? 5/3, స్లోప్ 5/3x, y = 5/3x + c. సో x వాల్యూ ఎంత ఇక్కడ? సో y = 5/3x + c అనేది ఈక్వేషన్. ఈ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 = 10/3 + c. c వాల్యూ ఏమవుతుంది మనకి? -1/3. సో మన ఈక్వేషన్ ఏంది? 5x/3 - 1/3 అంటే ఈ సాల్వ్ చేస్తే 5x - 3y - 1 = 0. అంటే 5x - 3y వాల్యూ = 1. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 54th క్వశ్చన్ అంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The point P is on the line 4x - y - 2 = 0. The point P is equidistant from the points in the coordinates of point. సో ఒక పాయింట్ P అనేది ఈ లైన్ మీద ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ ఏంది? 4x - 5 - 2. The point P is equidistant from
దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్, సో ఒక పాయింట్ ఈడు ఉంది, అది దీని నుంచి ఈక్విడిస్టెంట్ అంటున్నాడు. సో మనం x2 మైనస్ x1 ఈ పాయింట్ పి. సో దీనిలో ఉన్న ఏమేమి సాటిస్ఫై అవుతాయి? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 2 8, 8 మైనస్ 6, సో ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూద్దాం 16, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఇట్లా అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయడం బెటర్. సో ఈ 2,6 అనేది ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ ఉందా లేదు చూద్దాం. అంటే అప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇదేమో 7 స్క్వేర్, ఇదేమో 0 స్క్వేర్, సో దీని వాల్యూ 7 వస్తుంది. నెక్స్ట్ ఈ 3,2 నుంచి ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 3 మైనస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 2 4 స్క్వేర్. సో ఈక్విడిస్టెన్స్ లేదు. నెక్స్ట్ ఈ పాయింట్ చూద్దాం 4,14, ఇదేమో 4 ప్లస్ 5 9 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఇట్లే ఈ 3,2 నుంచి చూస్తే ఎంత అవుతుంది? ఇది 1 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే రూట్ 145. దీని వాల్యూ ఎంత వస్తుంది? రూట్ ఆఫ్ 81 ప్లస్ 36, అంతేనా? 4,14 ఫస్ట్ పాయింట్ నుంచి ఎంత ఉంటుంది? 9 స్క్వేర్ ప్లస్ 14 మైనస్ 6 అంటే 8 స్క్వేర్ అవుతుంది. సో ఇది ఎంత? 64. సో ఇది కూడా 145 వస్తుంది. సో ఈక్విడిస్టెంట్ ఈ పాయింట్. కాకపోతే ఈ పాయింట్ దీని మీద ఉందా లేదు చూద్దాం. 4 ఇంటూ 4 మైనస్ 14 మైనస్ 2. సో ఈ పాయింట్ దీని మీద కూడా ఉంది. సో మన క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ ఈ ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది. సో మనం ఈ రెండు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్ అంటున్నాడు. ఇది కూడా ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిందే. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చిండు, ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో x ఈక్వల్స్ టు y అంటే ఒక పాయింట్ 10,10 అవుతుంది. ఇంకో పాయింట్ y ఈక్వల్స్ 10, x ఈక్వల్స్ 4,10 అవుతుంది. ఇంకో పాయింట్ x4 y4 అయిపోయింది. ఈ 3 పాయింట్స్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఆఫ్ x1 10 అనుకుంటే y2 10 మైనస్ 4 6 ప్లస్ x2 ఎంత? 4 y3 మైనస్ 10 నెక్స్ట్ ప్లస్ x3 ఎంత? 4 ఆఫ్ y1 10 మైనస్ 10, ఇది 0 వస్తుంది. ఇది మైనస్ 6 మైనస్ 24, ఇది 60 మైనస్ 24 బై అంటే 36 18. మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పాయింట్స్ a,0 0,b ఆర్ కొలీనియర్. సో ఒక కొలీనియర్ అంటే ఏంటంటే 3 పాయింట్స్, ఇప్పుడు 3 పాయింట్స్ కొలీనియర్ అంటే ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉండాలి. సో అప్పుడు ఏరియా ఆఫ్ ఈ 3 పాయింట్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, దీనికి కొంచెం ఏరియా ఉంటుంది. ఈ పాయింట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంకో ఏరియా తగ్గుతుంది. ఇట్లా ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంకా తగ్గుతుంది, ఇక్కడ చేస్తే ఇంకా తగ్గుతుంది. ఫైనల్గా ఆ పాయింట్ ఈ లైన్ మీదకి వస్తే అంటే ఈ లైన్ ఏరియా ఎంత ఉంటుంది? 0 అవుతుంది. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. మనకు 3 పాయింట్స్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ ద ఏరియా ఫార్ములా మనకు తెలుసు. ఆఫ్ ఇంటూ ఏ ఆఫ్ ఇప్పటిదాకా చెప్పిన ఫార్ములానే b-1 ప్లస్ ఈ 0 ఆఫ్ ఏదన్నా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ k ఆఫ్ 0 మైనస్ b. సో అయిపోయింది. ఆఫ్ ab మైనస్ a మైనస్ kb ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సింది ఏంది? k వాల్యూ. kb ఈక్వల్స్ టు ab మైనస్ a. k వాల్యూ ఏమవుతుంది? a మైనస్ a బై b. సో ఇక్కడ a మైనస్ a బై b అంటే ఆప్షన్ 1 ఇస్ ద మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ మీద నేను అంటే ఒక ఫార్ములా ఏమైనా అంటే ఒక మీరు నాకు వీడియోస్ దేని మీద చేయాలో మీరు చెప్తే నేను దాని మీద వీడియో చేస్తాను. అట్లే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అక్కడ డిస్కషన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన టాపిక్ కానీ ఎస్ఎస్సి CGL కానీ, సో అట్లా వాటి గురించి తెలుసుకోవడానికి మీరు ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.